First about the FON, that is fundamental of nursing for the GNM first year. So in this we are going to discuss about the unit second, that is nursing care of the patient. So in the previous class we have discussed about the admission, transfer and the discharge, and now we are going to discuss about the communication. So what is the importance of communication in the nursing field? Now we are going to discuss. So in the nursing field, the communication is very important between the nurse and the patient. So it will it can be help for the patient to improve the trust towards the nurse. So that is, the communication is very important in the nursing. So the communication definition, it is a process by which information is exchanged between individuals through a common system of symbols, signs and behavior. So the communication means it is a process by which the information is transferred or exchanged between the ఇండివిజువల్స్. అంటే ఒక వ్యక్తికి మరియు వేరొక వ్యక్తికి మధ్య ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేయబడుతుంది. సో దేని ద్వారా అంటే సింబల్స్ ద్వారానో, లేకపోతే సైన్స్ అంటే కొన్ని మూగ సైగల ద్వారానో, లేకపోతే సింబల్స్ యూజ్ చేయడం ద్వారానో, లేకపోతే బిహేవియర్ని బట్టి కూడా కమ్యూనికేషన్ అనేది ఒక ఇండివిజువల్కి వేరే ఇండివిజువల్కి మధ్య ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేయబడుతుంది. సో దట్ ఈస్ ద communication definition. So the communication, it is the process by which the information is exchanged between the individuals. So the information should be exchanged between the individuals by the using the signs or the symbols or the behavior. So through the signs and symbols and the behavior, and we should communication, we can improve the communication between the individuals. So it is a exchange process between the information between the individuals through the signs and symbols and the behavior. So it is a definition of communication. Next, purpose of communication in nursing. So what is the purpose in the nursing? So there is to collect assessment data. So the communication is very important in the nursing for the collection of data. So patient admit అయిన తర్వాత పేషెంట్ దగ్గర నుంచి హిస్టరీ కలెక్ట్ చేయాలి, లేకపోతే పేషెంట్ని అసెస్మెంట్ చేయాలి అన్న కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పేషెంట్ గురించి డేటా మొత్తం కలెక్ట్ చేయడానికి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కమ్యూనికేషన్ బాగా మెయింటైన్ చేయగలిగితే, మనం పేషెంట్ తోటి కమ్యూనికేషన్ అనేది బాగా డెవలప్ చేసినట్లయితే పేషెంట్ అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా చెప్పగలుగుతాడు. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ది డేటా ఫ్రమ్ ద క్లయింట్. సో ద నెక్స్ట్ వన్, టు ఇనిషియేట్ ఇంటర్వెన్షన్. సో మనం డేటా కలెక్ట్ చేసిన తర్వాత పేషెంట్ని కండిషన్ని బట్టి మనం ఏ విధంగా ప్లాన్ చేయాలి అనేది కూడా ఈ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. సో మనం కమ్యూనికేషన్ వల్ల మనం పేషెంట్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా పేషెంట్కి సంబంధించి మనం ఏ ప్లాన్, ఏ కేర్ ఇవ్వాలి అని కూడా మనం ఇంటర్వెన్షన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో టు ఎవాల్యుయేట్ అవుట్కమ్ ఆఫ్ ఇంటర్వెన్షన్. సో మనం ప్లాన్ చేసిన తర్వాత అవుట్కమ్ ఏ విధంగా ఉంది, అంటే పేషెంట్ క్యూర్ అయ్యిందా లేదా, రిజల్ట్ ఏ విధంగా ఉంది, సో మనం ఎవాల్యుయేట్ చేయడానికి కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ వన్, హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ హెల్త్. సో దెర్ ఇస్ ఎ కమ్యూనికేషన్, ఇట్ కెన్ బి హెల్ప్స్ ఇన్ ద ప్రమోటింగ్ ద హెల్త్. అంటే హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ ఇస్తాం, వెళ్ళిపోతాం. సో అలా కాకుండా పేషెంట్ తోటి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం వల్ల సగం హెల్త్ అనేది క్యూర్ అవుతుంది. సో మనం మంచిగా మాట్లాడినట్లయితే పేషెంట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో పేషెంట్ తోటి మనం ఏం మాట్లాడకుండా జస్ట్ వచ్చినామా, ట్రీట్మెంట్ ఇచ్చినామా, వెళ్ళిపోయినామా అన్నట్టు కాకుండా పేషెంట్కి మనం పలకరించి ఏ విధమైన హెల్ప్ కావాలన్నా చేసినట్లయితే తో పేషెంట్ అనేది తొందరగా క్యూర్ అవుతాడు. సో that is a communication. So it can be helps in the promoting the health. So the next one, to analyze factors affecting the health
టీమ్. సో హెల్త్ టీంలో కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో డాక్టర్స్ మధ్యలో కానీ నర్సెస్ మధ్యలో కానీ, సో ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టు అనలైజ్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద హెల్త్ టీమ్. సో హెల్త్ టీంలో ఏదైనా ఫ్యాక్టర్స్ అంటే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సాల్వ్ చేయడానికి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ద purpose of the communication in the nursing. So the purpose, it includes to collect assessment data, to initiate intervention, to evaluate outcome of intervention, and communication it can be helps in the promoting the health and to analyze the factors affecting the health team. So the next one, the communication process and the basic elements of communication. So how the communication process we will discuss. So the communication process ఏ విధంగా ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం. So first one, sender. So the sender, the conveying the message to the receiver. So the sender means the information should be sent or transferred to the another person by the sender. So it is the conveying the message to the or conveying message or information to the other person by the using the symbols or the signs or the behavior. So it is the సెండర్. సో సెండర్ అంటే ఇన్ఫర్మేషన్ని ఒక పర్సన్ నుంచి వేరొక పర్సన్కి ఎవరైతే సెండ్ చేస్తారో వారిని సెండర్ అని అంటారు. సో సెండర్ ఇది సింబల్స్ కానీ లేకపోతే సైన్స్ కానీ లేకపోతే ఏదైనా బిహేవియర్ ద్వారా కానీ మెసేజెస్ అనేది వేరే ఇండివిజువల్కి సెండ్ చేయడం, వేరే పర్సన్కి సెండ్ చేయడం. సో అతన్ని సెండర్ అని అంటాం. సో సెండర్ మీన్స్ ద కన్వేయింగ్ మెసేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టు ద other person by using the symbols or the signs and behavior. So in this sender we are using our ideas and the ఫీలింగ్స్ ఇంటూ ద ఫామ్. సో మనం ఈ సెండర్లో ఏంటిది అంటే సెండర్ అంటే ఏంటిది అంటే మన యొక్క ఐడియాస్ని కానీ మన యొక్క ఫీలింగ్స్ కానీ ఒక ఫామ్ రూపంలో అంటే ఒక లెటర్స్లో కానీ లేకపోతే ఒక ఫోన్ అంటే టెలిఫోన్ ద్వారా కానీ సో మన లోపల ఉన్న ఐడియాస్ని ఫీలింగ్స్ని ఒక ఫామ్లో మనం అరేంజ్ చేసి వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయడం ఇన్ఫర్మేషన్ని. సో దట్ ఈస్ ద సెండర్. Sender means there is a conveying the message or information to the other person by using the symbols, signs and the behavior, and in this sender and using our ideas and feelings into a form and it can be transferred to a receiver. So it is the sender. So the next one, by encoding we are using by encoding we are sending the message. So encoding means there is a selection of the symbols and the signs. So what is the language and the words and what is the language we should use by sending the message. So that is the ఎన్కోడింగ్ అంటే మనం ఇన్ఫర్మేషన్ని మెసేజ్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే మెసేజ్ చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్ యూస్ చేయాలి లేకపోతే ఏమేమి సింబల్స్ యూస్ చేయాలి. సో దట్ ఈస్ ద ఎన్కోడింగ్ మీన్స్ ద సెలెక్షన్ ఆఫ్ ది సింబల్స్ అండ్ ద సైన్స్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద మెసేజ్. అంటే మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఏం సింబల్స్ యూస్ చేయాలి ఏ లాంగ్వేజ్ యూస్ చేయాలో మనం సెలెక్ట్ చేసుకోవడాన్ని ఎన్కోడింగ్ అని అంటాం. సో ద నెక్స్ట్ వన్, message. So the next message, it is become in the physical form. So the message should be physical form or it can be transferred to a receiver. So that is the message. So the message should be by encoding and the message should be transferred to the receiver. So the message should be in the physical form and the sender should be encoding the message information. So సెంటర్ నుంచి ఎన్కోడింగ్ అంటే సెలెక్ట్ నుంచి మనం లాంగ్వేజ్ని అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెంటర్ నుంచి మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎన్కోడింగ్ అయిపోయిన తర్వాత సెంటర్ నుంచి మెసేజ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ ఏ
physical form, it is in the physical form, and the message should be, it should be understand or experienced by the one or more persons, that is the receiver. అంటే మెసేజ్ అనేది ఒక పర్సన్ లేకపోతే ఒకటి లేకపోతే అంతకంటే ఎక్కువ పర్సన్స్కి అండర్స్టాండబుల్గా అంటే అర్థమయ్యే విధంగా ఉండాలి. సో మెసేజ్ అనేది అర్థమయ్యే, ఇతరులకు అర్థమయ్యే విధంగా ఉండాలి. సో ద మెసేజ్ షుడ్ బి understandable or experienced should be by the one or more receiver. So the message should be understandable or experienced by the one or more receiver. So the message should be in the physical form or the sender encoding the message information, and there is a, the message should be experienced or understood by the one or more receiver. So that is the message. So by the message through the channel, the message should be sent to the receiver. So the channel means it is the media, and we are using the medium of channel for sending the message to the receiver. So మనం మెసేజ్ని సెండ్ చేయడానికి మనం మీడియా ఛానల్ అనేది యూస్ చేస్తున్నాం. అంటే ఇందులో ఛానల్ యూస్ చేయడం అంటే అంటే టెలిఫోన్స్ ద్వారానో లేకపోతే లెటర్స్ ద్వారానో, సో లెటర్స్ అవన్నీ ఛానల్స్ అనమాట. సో లెటర్స్ కానీ లేకపోతే టెలిఫోన్ కానీ మనం ఒక మీడియా ఛానల్ ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయడానికి మీడియా ఛానల్ అనేది ఉపయోగిస్తున్నాం. సో సెండర్ నుంచి ఎన్కోడింగ్ అయిన తర్వాత అంటే లాంగ్వేజ్ కానీ లేకపోతే సింబల్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెసేజ్ అనేది ఇన్ఫర్మేషన్ రూపంలో సెండ్ అవుతుంది. సో మెసేజ్ అనేది రిసీవర్కి సెండ్ అవ్వాలంటే మనం మీడియా ఛానల్ యూజ్ చేయాలి. అంటే మీడియా ఛానల్ అంటే లెటర్స్ కానీ లేకపోతే టెలిఫోన్ కానీ సో అలాంటివి యూజ్ చేయాలి. సో దాన్ని ఛానల్ అని అంటాం. సో ఛానల్ ఈజ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద రిసీవర్ అండ్ ద సెండర్. సో ద ఛానల్ ఈజ్ బికమ్ ద communication between the sender and the receiver. The channel is the letters or the telephones. So that is the from the sender by encoding, and the message should be sent to the receiver by the channel, that is the communication between the sender and the receiver. Channel అనేది కమ్యూనికేషన్ సెండర్కి ఇంకా రిసీవర్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఛానల్ అనేది కమ్యూనికేషన్గా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వన్ రిసీవర్. సో ద రిసీవర్ ఈజ్ receives the message from the sender. So receiver is become listener or observer or attend. So there is a receiver అనేది సెండర్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తారు. సో వారిని రిసీవర్ అని అంటాం. రిసీవర్ అంటే ఇన్ఫర్మేషన్ని అటెండ్ చేయడం, అంటే ఇన్ఫర్మేషన్ని అటెండ్ చేయడం లేకపోతే అబ్జర్వ్ చేయడము లేకపోతే వినడము. సో దట్ ఈస్ అ రిసీవర్. సో ఫ్రమ్ ద సెండర్ and the information should be received by the receiver. So receiver is the collect the information from the sender. So the receiver is become listener, observer or attend. So the next one, from the receiver the information should be decoding. Decoding means the information should be transferred into a మీనింగ్. సో డీకోడింగ్ అంటే మనం మెసేజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మీనింగ్ లోపలికి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం, అంటే అర్థం చేసుకోవడం. సో దట్ ఈస్ ద డీకోడింగ్. డీకోడింగ్ మీన్స్ దెర్ ఇస్ ఏ ట్రాన్స్ఫరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ మీనింగ్. అంటే మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నో దాన్ని ఒక అర్థం చేసుకోవడం. సో దట్ ఈస్ ద డీకోడింగ్. డీకోడింగ్ మీన్స్ ట్రాన్స్ఫరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ మీనింగ్. సో ద నెక్స్ట్ వన్ ఫీడ్బ్యాక్. సో ఇన్ఫర్మేషన్ అంతా మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్. సో ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెండర్కి మనం ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. సో రివార్డ్ అనేది ఇవ్వడం ఫీడ్బ్యాక్. సో దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్. So there is a communication process, it includes the sender. So sender, it is the conveying the message to the receiver and using the ideas and the feelings into a form to transfer the information to the receiver. So encoding, there is a selection of symbols or the signs or the behavior, and there is a encoding. So there is a using the language or the words. So next one is the message. There is a message means there is a in the physical form and there is a
it is in the physical form. So the message should be transferred to the receiver by the channel. So channel is a communication between the sender and the receiver. So from the receiver, so receiver is the receiving the information from the sender. So receiver is become listener and the attend and the observer. So from the receiver, the decoding means there is a transferring the information into a meaning, that is a decoding. So from the decoding, there is a feedback is very important for the sender. So the reward to the sender, that is a feedback. So it completes the communication process and the basic elements of communication. So it is the communication. So the communication is very important between the patient and the, not only for the patient and the nurse, and in the individuals or in the society, the communication is very important for the individual to individual. So ఇండివిజువల్ కి ఒక పర్సన్ కి ఇంకొక పర్సన్ కి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ అండ్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ద నర్సింగ్ అండ్ ద communication process. So it completes the communication and purpose of the communication, and there is a communication process. Now we will going to discuss about the types of communication. So the types of communication, there is a communication, the people will interact with each other in a many different ways. So it can be depend upon the message. So the communication between the people and it can be depend upon the message. So the communication is very important in the society or in the nursing. So there is a communication should be based, it should be depend upon the message. So there is a communication, it can be based on the communication channel, and the types of communication includes the 3 types. So that is the based on communication channel, based on purpose and style, and other types of communication. So these 3 types can be included in the communication. So according to the based on communication channel, and there is a 2 types. So there is a verbal communication and the non-verbal communication. So based on communication channel, there is a 2 types, that is a verbal communication and the non-verbal communication. In the verbal communication, there is a oral communication and the written communication. So in the oral communication, they speak. So orally we can communicate with the others. So oral communication అంటే మనం ఓరల్లీగా మాట్లాడడం. సో మాట్లాడడం ద్వారా మనం కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఓరల్ కమ్యూనికేషన్. అంటే ఫేస్ టు ఫేస్ మనం మెసేజ్ అనేది కన్వర్సేషన్ చేయడం, అంటే ఫేస్ టు ఫేస్ ఓరల్లీగా మాట్లాడడం. సో దాన్ని ఓరల్ కమ్యూనికేషన్ అని అంటారు. సో నెక్స్ట్ వన్ రిటర్న్ కమ్యూనికేషన్. సో రిటర్న్ కమ్యూనికేషన్లో లెటర్స్ ద్వారానో, లేకపోతే ఈమెయిల్ ద్వారానో, లేకపోతే మెసేజెస్ ద్వారానో, సో ఆ విధంగా రిటర్న్ ఫామ్లో మనం కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం. సో ఫ్రమ్ ద సెంటర్ టు ద receiver, there is a transferring the information by the written form. So like emails and the messages, so the letters, so these are all included in the written communication. So orally, the oral communication, by the speaking we can maintain the communication with the others. So that is the oral communication and the written communication. So written కమ్యూనికేషన్లో మనం ఓన్లీ లెటర్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, మెసేజెస్ కానీ యూస్ చేస్తాం. సో రిటర్న్ ఫామ్లో మనం సెండర్ నుంచి రిసీవర్కి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓరల్ కమ్యూనికేషన్లో ఓరల్లీగా మనం ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఓరల్ కమ్యూనికేషన్. So the next one, non-verbal communication. There is a non-verbal communication. అంటే మనం మాట్లాడడం కానీ రిటర్న్ ఫామ్లో కానీ మెసేజ్ అనేది సెండ్ చేయడం. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కానీ, లేకపోతే బిహేవియర్ ద్వారా కానీ, అంటే ఫిజికల్ బిహేవియర్ ద్వారా కానీ. సో దట్ ఈస్ ద నాన్ వర్బల్ కమ్యూనికేషన్.